ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ థర్డ్ టెస్ట్ డే 5 లో ఏమేమైందో తెలుసుకుందాం పదండి టాప్ 5 మూమెంట్స్ ద్వారా. ఈ మ్యాచ్ అయితే ప్యూర్ సినిమా లాగా ఉండింది. నెంబర్ 1, డే 4 వరకు ఇండియా స్కోర్ 54 రన్స్ పర్ 4 వికెట్స్ ఉండింది. మరియు ఇండియాకి గెలవడానికి 135 రన్స్ కావాలి. మరియు ఇంగ్లాండ్ కి గెలవడానికి 6 వికెట్స్ కావాలి. నెంబర్ 2, దాని తర్వాత జోఫ్రా ఆర్చర్ అద్భుతమైన బౌలింగ్ చేస్తాడు మరియు రిషబ్ పంత్ ని అవుట్ చేస్తాడు మరియు వాషింగ్టన్ సుందర్ ని గోల్డెన్ డక్ తో అవుట్ చేస్తాడు. నెంబర్ 3, దాని తర్వాత బెన్ స్ట్రోక్స్ కేఎల్ రాహుల్ ని అవుట్ చేస్తాడు. కానీ మళ్ళీ నితీష్ కుమార్ రెడ్డి మరియు జడేజా కలిసి 30 రన్స్ పార్ట్నర్షిప్ చేశారు. దానిలో నితీష్ కుమార్ రెడ్డి 13 రన్స్ చేసి అవుట్ అవుతాడు. నెంబర్ 4, కానీ మళ్ళీ బుమ్రా ఒక గోడలాగా నిలబడి బ్యాటింగ్ చేస్తాడు. అప్పుడు వరకు ప్యూర్ డిఫెన్స్ చేస్తున్నాడు కానీ షార్ట్ బాల్ ని కొట్టడానికి పోయి అవుట్ అవుతాడు. దాని తర్వాత జడేజా మరియు సిరాజ్ కూడా అద్భుతమైన బ్యాటింగ్ చేస్తారు మరియు ఇండియాకి ఓన్లీ 22 రన్స్ కావాలి విన్ అవ్వడానికి. అప్పుడే సిరాజ్ ఒక బాల్ ని డిఫెన్స్ చేస్తాడు కానీ ఆ బాల్ స్లైడ్ అవుతూ వికెట్స్ కి హిట్ అవుతుంది. దానితో ఇండియా ఈ మ్యాచ్ వెరీ క్లోజ్ గా వచ్చి 22 రన్స్ తో ఓడిపోతుంది. దానిలో జడేజా 61 రన్స్ చేశాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఇండియా నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ గెలుస్తుందా?